వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక భోజనాలన్నీ అయ్యాక ఇంకా దాసు ఏమో అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటాడు. మీ అందరితో కలిసి భోజనం చేసినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నేను అదంతా కూడా మాటల్లో అయితే చెప్పలేను. ఏదేమైనా మిమ్మల్ని మీతో పాటు నన్ను కలుపుకున్నందుకు ఇన్నాళ్ళకి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి దాసు కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. శివనారాయణ ఏమో నీ ఆరోగ్యం జాగ్రత్త, మందులు కరెక్ట్గా వేసుకో, మీ అమ్మని ఎప్పుడు చూడాలనిపించినా నువ్వు ఇంటికి రావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి చాలా సంతోషపడతాడు. ఇక ఇదే సందుగా తీసుకున్న పారిజాతం ఏమో విన్నావా దాసు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటికి రావచ్చంటరా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుంటే, చూడు నేనేమన్నానో ఏ ఉద్దేశంతో అన్నానో దాసుకు అర్థమైంది, దాన్ని నువ్వు అవకాశంగా తీసుకోకు అని చెప్పి శివనారాయణ అంటాడు. సరే నేను వెళ్ళేసి వస్తాను, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంక దాసు అయితే బయలుదేరుతాడు. ఇక అప్పుడు శివనారాయణ ఏమో హ్యాపీగా ఉంటాడు, అలాగే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోపక్క ఈ సుమిత్ర ఏమో భోజనం చేయలేదు కదా అని చెప్పేసి కార్తిక్ గుర్తొచ్చి, పెద్ద మేడం ఇంకా భోజనం చేయలేదు కదా, వెళ్ళి వడ్డించి దీప అని చెప్పేసి దీపకు చెప్తాడు. సుమిత్ర వెళ్ళిద్ది, అలాగే దీప వెళ్ళిద్ది. ఇక మరోపక్క దశరథ్ ఏమో దాసుకి గతం గుర్తుకొచ్చింది, జ్యోత్స్న గురించి మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటికి. ఖచ్చితంగా ఇప్పుడు నాన్న దాసుతో మాట్లాడడానికే వెళ్తున్నట్టున్నాడు. ఖచ్చితంగా ఈ విషయంలో నేను అసలు ఆలస్యం చేయకూడదు, ఈ విషయంలో నేను ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి జ్యోత్స్న కూడా ఇంక బయటికి వెళ్ళింది. ఈలోపు దాసి ఏమో వెళ్ళబోతుంటే ఆపి, ఏం జరుగుతుంది అసలు, నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు, నిజంగా నీకు గతం గుర్తుకొచ్చింది కదా దాసు, ఒరే నిన్ను కొట్టింది జ్యోత్స్నే కదా, అసలు జ్యోత్స్న నిన్నెందుకు చంపాలనుకుంది అని చెప్పేసి అడిగేసరికి, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నన్ను జ్యోత్స్న కొట్టడం ఏంటి, నాకేం గుర్తుకులేదు, అసలు నన్ను ఎవరు కొట్టారు అని చెప్పేసి దాసు కావాలని మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఏం చేయాలో అర్థం కాదు దశరథకి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా దాసుని కొట్టింది నా కూతురు జ్యోత్స్నని, అందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి దాసుకు కూడా ఈ విషయంలో గతం గుర్తుకొచ్చింది, కానీ వాడు ఎందుకు నిజం చెప్పడానికి ప్రయత్నించట్లేదు అని చెప్పి దానిలో తానే అనుకుంటూ ఉంటాడు దశరథ్. ఇంకా మరోపక్క దాసు ఏమో తనలో తానే, క్షమించన్నయ్య, నేను నీకు జ్యోత్స్న నా కూతురిని చెప్పాలని ఉంది కానీ చెప్పలేను, ఎందుకంటే కార్తీక్ అయితే ఆగిపోమన్నాడు, కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు అని చెప్పేసి అనుకుంటే తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ మాటలు గుర్తుకొస్తాయి. చూడు మావయ్య, నువ్వు ఇప్పుడే జ్యోత్స్న నీ కూతురిని చెప్పకూడదు, దానికి టైం ఉంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి, అప్పుడు నేను చెప్తాను, నువ్వు చెప్దువు కానీ అని చెప్పి అన్న మాటలు గుర్తుకొస్తాయి. లేదురా, నీకు గతం గుర్తుకొచ్చిందనే విషయం నాకు అర్థమవుతుంది, నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి గట్టిగా అడుగుతుండగానే లోపు గ్రాని వస్తుంది. పారిజాతం వచ్చి, దాసు నువ్వు ఇంకా వెళ్ళలేదా, వెళ్ళిపోయావు అనుకున్నాను రా, సరే కానీ నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అదేంటంటే నీకు గతం గుర్తుకొచ్చింది కదా, నిన్ను ఎవరు కొట్టారో గుర్తుకొచ్చిందా అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి, నన్ను కొట్టడం ఏంటమ్మా, నువ్వు కూడా అదే అడుగుతున్నావు, అన్నయ్య కూడా అదే అడుగుతున్నాడు, అసలు నన్ను ఎవరు కొట్టలేదు, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అదేంట్రా కొట్టిన వాళ్ళని ఎలా మర్చిపోతాం, అంత ఈజీగా ఎలా మర్చిపోతాం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే, లేదమ్మా మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు అని చెప్పి అనగానే, సరే అయితే నీకేం గుర్తుకుందో అదన్నా చెప్పు అనగానే, ఒక పుట్టుక, ఒక చావు, ఒక జీవితం అని అలా మాట్లాడుతూ ఉండేసరికి వీరు ఇంకా మారలేదన్నమాట. సర్లే అని చెప్పేసి ఇంకా పారిజాతం వెళ్ళిపోద్ది. దశరథ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా దాసుకి గతం గుర్తుకొచ్చింది, అంతేకాదు జ్యోత్స్న ఖచ్చితంగా తనని కొట్టిందనే విషయం కూడా తెలుసు, కానీ వాడు ఎందుకో నిజం చెప్పట్లేదు, ఎందుకై ఉంటుంది, తెలుసుకోవాలి, నాకు ఒక విషయం అయితే అర్థమైంది, నువ్వు ఇలా చెప్పవని నాకు అర్థమవుతుంది, నేనే వేరే రకంగా తెలుసుకుంటాను అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటాడు దశరథ. అయితే ఇక ఇదంతా విన్న జ్యోత్స్న ఏమో, ఖచ్చితంగా ఈ విషయంలో దాసు నేదో దాస్తున్నాడు, ఎందుకు చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదో నాకు తెలియదు, కానీ నా గురించి అయితే ఇంకా నిజం చెప్పలేదని మాత్రమే అర్థమైంది, కానీ తను నిజం చెప్పకముందే నేను ఒక విషయం చేయాలి, ఒక పని చేయాలి అని కారెక్కేసి వెళ్ళిద్ది. ఇక దాసు వెళ్తుండగా అడ్డగించి కారాపి, ఏంటి నువ్వేదో మా వాళ్ళకి నిజం చెప్పలేదనుకుంటా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నారమ్మా, మీ నాన్నగారు నన్ను ఏమైనా దించమని పంపించారా, ఎందుకులే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనగానే, ఇంకెంతకాలం ఇలా యాక్ట్ చేస్తావు నాన్న, నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో నేను నీ కూతుర్ని అనే విషయాన్ని వాళ్ళకి చెప్పలేదు అంటే నువ్వు ఇంకేదో ఆలోచించుకుంటున్నావు, కానీ ఎందుకు, దేనికి, చూడు నువ్వు ఏదైనా అనుకో, ఎలా అయినా అనుకో, ఈ విషయంలో మాత్రం
నేనైతే సహించే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, చూడు నువ్వు ఇలా మాట్లాడుతూ కూర్చుంటే నేనైతే చూస్తూ కూర్చోను. చూడమ్మా, నువ్వు నా కూతురు అని నేను ఎందుకు చెప్పట్లేదు తెలుసా? ప్రస్తుతానికి సమయం కాదు కాబట్టి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికైనా ఆ ఇంటి కూతురువి కాదు, నా కూతురువే. ఈ విషయం నా ద్వారా కాకపోయినా ఇంకెవరి ద్వారా అన్నా తెలియచ్చు అని చెప్పేసి అంటూ ఉండగా, ఇదంతా కాదు నాన్న, నువ్వు చెప్పకుండా ఉండు, అది చాలు. అయినా చిన్నప్పుడు నువ్వు ఇంత స్వార్థపరురాలు అని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉండగానే, మరి నువ్వింత స్వార్థపరుడు ఏంటి నాన్న అని చెప్పి జ్యోత్స్న అడుగుతుంది రివర్స్లో దాసుని. నేను స్వార్థపరుడునా అని చెప్పి అడగగానే, అవును, నువ్వు చిన్నప్పుడే మీ అమ్మ మమ్మల్ని మార్చినప్పుడు నువ్వు ఏమనుకున్నావు, ఎలా అనుకున్నావు? ఖచ్చితంగా అప్పుడు నీ కూతురు నీకన్నా బెటర్ పొజిషన్లో ఉండాలనుకున్నావు కదా. మరి ఆ రోజు నువ్వు మాట్లాడలేదు, కానీ ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసేలాగా నోరు విప్పాలనుకుంటున్నావు. దేనికి? ఆ దీప అనాథన్న విషయం నీకు తెలిసిందనా అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు మాట్లాడతాడు దాసు మళ్ళీ. ఆ రోజు నేను నిజం చెప్పలేదంటే మా అమ్మకి ప్రమాదం, అందుకే నేను మాట్లాడలేదు. అయితే ఈరోజు నువ్వు మాట్లాడితే నాకు ప్రమాదం నానా, ఎప్పటికీ మాట్లాడుకో అని చెప్పి అనేసరికి, సరేనమ్మా, నేనేం మాట్లాడను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా సరే నువ్వు ఏమీ చేయనంతవరకే, నువ్వు ఎలాంటి తప్పులు చేయనంతవరకే నేను నోరు మూసుకుని కూర్చుంటాను. కానీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకో, దీపే ఆ ఇంటి వారసురాలు. ఎప్పటికైనా సరే సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు ఖచ్చితంగా దీపే అవుతుంది. ఈ విషయం ఎలా అయినా సరే తెలుస్తుంది. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, దీపకి ఏ హాని జరగనంత వరకు మాత్రమే నేను సైలెంట్గా ఉంటాను. దీపకి ఏదైనా హాని జరుగుతుందని మాత్రం తెలిస్తే నేను నోరు మూసుకొని ఉంటానని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపాలే పిల్లలకి హాని కలుగుతాయి అంటారు. అందుకే ఈ విషయంలో నేను తప్పు చేయదలుచుకోలేదు అని చెప్పేసి ఇంక దాసు అనేసరికి, నువ్వైతే నోరు విప్పకు చాలు అని చెప్పి దండం పెట్టేసి వెళ్ళిపోద్ది. ఇక దాసు ఏమో తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు నిజంగానే నేను తప్పు చేసినందుకు బాధపడుతున్నాను, ఈరోజు ఇంకా తెలిసి తప్పు చేస్తానని అసలు అనుకోవట్లేదు అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోపక్క దీపేమో కాఫీ తీసుకొని శివనారాయణ రూమ్లోకి వస్తుంది. శివనారాయణ ఏమో తన భార్య పుస్తలు పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. పడుతూ ఉండేసరికి ఆ తాళి ఎవరిదై ఉంటుంది అని చెప్పి దీప ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక నోరు విప్పి, నేను ఇలా అంటున్నానని మీరు మరోలా అనుకోకండి, మీరు దేని గురించి బాధపడకండి, జరిగిన మంచు తలుచుకొని ఆనందించండి అని చెప్పి అంటూ ఉండేసరికి ఈలోపు జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్న వచ్చి, కొన్ని విషయాలకి బాధపడకుండా ఉండలేంలే దీప అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నువ్వు తాతయ్యతో ఎందుకు డిస్కస్ చేస్తున్నావు అని చెప్పి అనేసరికి శివనారాయణకి కోపం వస్తుంది. లైట్గా కోపం వచ్చి, దీప అన్న దాంట్లో తప్పేం లేదు, నేనే దీప మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చాను, తను ముందే అడిగింది, కాబట్టి నువ్వేమో అలా అనుకో అనేసరికి, అయినా కూడా ఈ విషయంలో నిన్ను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు కదా తాత అని చెప్పి జ్యోత్స్న అంటుంది. అనేసరికి, చూడు, దీప అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది నేను, నువ్వేం బాధపడకు. దానికి కారణం నా చేతిలో ఉన్న ఈ తాళి మీ నానమ్మది, వారసత్వంగా నా మనవరాలకి ఇవ్వాలని ఆశపడ్డాను. పెళ్లిలో ఈ మంగళసూత్రంతోనే తాళి కట్టించాలని కూడా ఆశపడ్డాను. నేను తనని పెళ్లి చేసుకున్న తర్వాత దశరథ చిన్నప్పుడే తను పోయింది. అందుకే ఏం చేసైనా సరే వాడికి తల్లి ఉండాలన్న ఉద్దేశంతో పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా భార్యని మర్చిపోలేదే రోజు. నా భార్య జ్ఞాపకార్థంగానే ఈ తాళిని నా దగ్గరే ఉంచుకున్నాను. ప్రతిరోజు దీన్ని చూసుకుంటాను. అలా నా మనవరాలికి ఇస్తే నా భార్య కూడా ఈ ఇంట్లోనే తిరుగుతుందని ఆశపడ్డాను అని చెప్పేసి అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండేసరికి, ఏం బాధపడకండి, ఖచ్చితంగా ఈ విషయంలో మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు అనుకున్నట్లుగానే మీ మనవరాలు జ్యోత్స్నకి ఈ తాళిని అందిస్తారు. మీరేం బాధపడకండి తాతయ్య అని చెప్పేసి దీప అంటది. అనేసరికి, కొన్ని విషయాలు మనం అనుకున్న సమయానికి జరగకపోతే చాలా బాధగా ఉంటుందమ్మా. పైగా మనం అనుకున్నప్పుడు జరగకపోతే జరిగిన సమయానికి మనం ఉంటామో లేదోనన్న భయం బెంగ కూడా ఉంటాయి అని చెప్పి శివనారాయణ అనేసరికి, అలా మాట్లాడకండి తాతయ్య గారు, ఖచ్చితంగా ఈ విషయంలో మీరు ఎక్కడికి వెళ్ళరు. మీరు మీ మనవరాల పెళ్లిని దగ్గరుండి చూస్తారు. అంతేకాదు మీ ముని మనవాళ్లతో కూడా కలిసి ఆడుకుంటారు. ఈ విషయంలో సందేహమే లేదు, నన్ను నమ్మండి అని చెప్పి అంటూ ఉండగానే దశరథ వస్తాడు. అవును నాన్న, దీప చెప్పిన మాటల్లో 100% నిజముంది. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు.
ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఉండగానే కార్తీక్ వస్తాడు. ఇక అలా మాట్లాడుతూ ఉండగా ఇంకా జోస్ని ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది తెలియాలి.